ఏం నాయనా ఎప్పుడొచ్చా? ఇప్పుడే తమ దర్శనం కొరకే వచ్చాను. యాగయ్య కుశలమేనా? చిత్తం వాని సంగతే తమతో మనవి చేసుకుందామని వచ్చాను. ఆనాడు తామే దయదలిచి వానికింత విద్యాభిక్ష పెట్టారు. వాడు దాన్ని సాధన చేసి వృద్ధిలోకి తెచ్చుకున్నాడు. కాని వాడు ఆ కుగ్రామంలో ఉంటే మసిపూసిన మాణిక్యంలాగా బయటికి రాకపోగా మా సంసారానికి ఏమీ ఉపయోగం లేకుండా ఉన్నాడు స్వామి. తమరే ఏదో ఇంత ఉద్యోగ భిక్ష కూడా పెట్టారంటే వాడికి మా సంసారానికి ఇంత ఆధారం చూపించిన వారు అవుతారు. తమరు తలుచుకుంటే ఈ సంస్థానంలో త్యాగయ్యకు ఆశ్రయం లభించకూడదు స్వామి. అది నీవనుకున్నంత సులభం కాదు నాయన. రాజసభలు మదమాశ్చర్యాలకు పుట్టినిళ్ళు. సమర్థులకే ప్రవేశం కష్టసాధ్యం. యాగయ్య పాట విని కూడా చాలా కాలమైంది. ఒకసారి వింటే అంతకంటే భాగ్యమా? మా తండ్రి గారు పోతూ మిమ్మల్ని చూపించారు. ఇదేనా నీ దయ శంభు? నువ్వు నాదస్వరూపుడంటారు. నీలో నుంచే సంగీతం అవతరించిందంటారు. రామతారకం బోధించే గురువును నాకు ప్రసాదించావు. ఆ రామచంద్రుని కళ్యాణ గుణాలు మనసార గానం చెయ్యటానికి కావలసిన సంగీత జ్ఞానము, కవితాశక్తిని ప్రసాదించే గురువును నాకు చూపించవా తండ్రి? నిన్ను భక్త సులభుడంటారే, నేనెంత వేడినా నాపై నీకు కరుణరాధా స్వామి. ఆయనగాను రామ భజన తను దించి శ్రీరామ తను దించి శ్రీరామ చంద్రుదల సవే మన తను దించి శ్రీరామ చంద్రుదల సవే మనస కన్నవిల్లవారి వేడు పున్ననేమి ఫలము మనసాయనగాను రామ భజన. ఇక్కడే నిల్చోన్నారే, లోపలికి దయచేయండి. గానసభ జరుగుతుంది, గురువుగారు రమ్మంటున్నారు. రావయ్యారా? కూర్చో. వీరెవరో తెలుసా? భూలోక చాప చుట్టి బొబ్బిలి కేశవయ్య గారని అఖండ సంగీత విద్వాంసులు. పల్లవి పాడితే వారే పాడాలి. వీరేనండి త్యాగయ్య గారు. మహావిద్వాంసుల దర్శనం దొరికింది. ఈరోజు చాలా సుదినం. రామచిలుకనొకటి పెంచి ప్రేమ మాటలాడనే రామచిలుక ఒకటి పెంచి ప్రేమ రామచిలుక ఒకటి పెంచి ప్రేమ రామచిలుక ఒకటి పెంచి సారి గామ రామచిలుక నీదా పామ రామచిలుక సానిద నీద పమ రామచిలుక సాదిగా పమ తమ మగ ఇదరి గమ రామచిలుక పమ పద పద పని దద పమ గమ పమ గమ పమ గరి తని హరి గమ ప తని ద పమ గరి తని దది గది గమ గమ పమ తని ద పద ది దది తది తది గరి తని దరి తది తది దని ద తని ద పమ తని ద పమ గరి తని దది గరి గమ గమ పమ పద ని ద పద ని దది
తని తద్ది గని దని దని తద్ది దని దని దప్ప దని దమ తని దమ గని దని తద్ది గమని గమ్మ గమ్మ పాద మప్ప తని దమ పద్దాని మద్దని తన్ని తని గని తని దని తద్ది దని దప్పని దప్ప గమ్మ పదని దా తని దని దమ గమ్మ పదని పదని దా గని దా ఇదని తని దా ఇదవ తని దా ఇదని గని తని తద్ది దా తద్ది దమ నీ సా పద్ది దా పదని దా తద్ది తని తద్ది దా తద్ది దమ తా నీ దా పా మా తద్ది దప్ప తని దమ గమ్మ పద పద్దని తద్ది దా నీ సా నీ దా పా తద్ది దప్ప పవగమనిరా అదిలు కనోగతి ఆహాహా ఏం పాటండి. చాలా గొప్ప సంగీతం విన్నాను, కానీ క్షమిస్తానంటే ఒక మనవి. ఏమిటిది? మా వంటి వారికి మార్గదర్శకులు గొప్ప లక్ష్యలక్షణవేత్తలైన తమకు చెప్పగలవాండి కాను. కీర్తనలు పాడుతున్నప్పుడు పాండిత్యానికంటే భావానికి ప్రాధాన్యం ఇస్తే బాగుంటుందేమో. అంటే గానం లయహీనంగా ఉండాలనా? అలా కాదండి, రాగభావతాళాలు సమపాకంలో మేళవిస్తేనే సంగీతం రంజకంగా ఉంటుందని నా అభిప్రాయం. నీ అభిప్రాయం ఎవరికి కావాలో? గుడ్డొచ్చి పిల్లను వెక్కిరించిందట. దేశ దేశాలు జయించిన వారి సంగీతానికే వంకలు పెడుతున్నావు. నువ్వెంత, నీ సంగీతం ఎంత? వారిని పాడమనండి, అభిప్రాయం ఏదో బయటపడుతుంది. వద్దులేండి స్వామి, వద్దు. రోజు వీధుల వెంట వింటూనే ఉన్నాం ఆయన. ఏమిటా గాడిద గంతులు మగాళ్ళతో? ఇంకా చిన్నపిల్లవేనా? ఎప్పుడు చూసినా ఆటలు పాటలు ఆటలు. అయ్యో పుట్టదక్క, మన ఇంట్లో ఉన్న నాళ్ళేగా, ఏదో ఆడుకుంటుంది. చాలే, మా చెప్పొచ్చావు. ఆడుకుంటుందే, నీకు జరిగిందని అందరికీ జరుగుతుందా అమ్మా? రేపు అత్తవారింటికి పోతే ఏ పాపిష్టి కన్నదమ్మా అని నన్ను అంటారు, కానీ నీకే. ఓహో, చెప్పేసింది కదా, దండాలండి. గాన సభకు రాలేదే? గానసభ నాకేం తెలియదే. మార్తాండ భాగవతారు గారి ఇంట్లో గొప్ప సభ జరిగింది. పల్లవి కేశవి గారని భలేగా పాడేరులేండి. మీ తమ్ముడు చెప్పలే? మా తమ్ముడు సభకొచ్చాడా? రాను వచ్చాడు, వడ్డింపులు తెచ్చుకున్నాడు. ఎందుకు? వచ్చినవాడు 10 మందితో పాటు ఇష్టం ఉంటే పాట వినాలి, లేదా వెళ్ళిపోవాలి. అంతేకాని అంతటి పాఠకులతో తనకు వాదాలు ఎందుకయ్యా? ఒకటన్నాడేమో 10 తిన్నాడు. యాగయ్యా, నీకు తమ్ముడు గాని ఊళ్ళో వాళ్ళకి తమ్ముడా ఊరుకోవడానికి? నలుగురితో మంచిగా ఉండకపోతే చెడిపోతాడు సుమా. వెళ్ళొస్తాం.